అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు మరోసారి ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయంపై స్పందించారు. వచ్చే నెల 4న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని తెలియజేశారు. ఆటో డ్రైవర్లు పెండింగ్ చలాన్లు ఉంటే క్లియర్ చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 4న సాయంత్రం 4 గంటలకు వాహనమిత్ర ద్వారా 15,000 ఆటో డ్రైవర్లకు అందజేస్తామన్నారు. అయితే దసరా రోజున ఆటో డ్రైవర్ల ఖాతాలో 15,000 చొప్పున జమ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. తాజాగా తేదీని 4కు మార్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు. సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం వర్తించనుంది. అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. చాలా ఆలోచించి పేదల సేవలో అనే పేరు పెట్టాం. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. నాడు చెప్పాం, నేడు చేసి చూపుతున్నాం. ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో ప్రతి ఏడాది 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తాం. అక్టోబర్ 4వ తేదీలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 2,90,234 మంది డ్రైవర్లు ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో లబ్ధిదారులు ఉన్నారు. అయితే ఏదైనా కారణాల వలనైనా ఎవరైనా లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే వారి సమస్యలను పరిష్కరించి వారిని లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల స్కీమ్ ను వర్తింపచేస్తున్నాం. ఈ పథకానికి 435 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం 12,000 మాత్రమే ఇచ్చేది. మేం 15,000 ఇస్తున్నాం అని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. లబ్ధిదారులు సొంత వాహనం, డ్రైవింగ్ లైసెన్స్లు కలిగి ఉండాలి. లబ్ధిదారులు తమ వాహనానికి ఏపీ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ అండ్ ట్యాక్స్ చెల్లింపు ధృవపత్రాలు కలిగి ఉండాలి. 3, 4 చక్రాల సరుకు రవాణా వాహనాలకు పథకం వర్తించదు. లబ్ధిదారుడు తప్పనిసరిగా ఆధార్, రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. కుటుంబంలో ఒక వాహనదారుడికి మాత్రమే పథకం వర్తిస్తుంది. లబ్ధిదారుల ఎంపిక, పథకం అమలు కోసం చర్యలు చేపట్టనున్న గ్రామ వార్డు సచివాలయాలు, రవాణా శాఖ ఈ నెల 15 నుంచి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 24 నాటికి దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేయనున్న ప్రభుత్వం. అయితే అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేయనున్నట్టు ప్రభుత్వం సూచిస్తుంది.